ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు మరి కొద్ది రోజుల్లో విడుదల కాబోతున్నాయి. జూన్ 1న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు, జూన్ 4న పూర్తి ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో హిందూపూర్ నియోజకవర్గం గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. హిందూపూర్ టీడీపీకి కంచుకోట అనే విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ స్థాపించినప్పటి నుంచి అక్కడ ఆ పార్టీయే గెలుస్తుంది. 1983 నుంచి ఎన్టీఆర్ 3 సార్లు ఇక్కడ విజయం సాధించారు. ఆ తర్వాత వెంకట్రాముడు ఇక్కడ హిందూపూర్లో విజయం సాధించారు. అండ్ అబ్దుల్ ఘనీ అనే మైనార్టీకి చెందిన ఒక లీడర్ ఇక్కడ ఒకసారి గెలిచారు. 2014 నుంచి 2019 దాకా ఇక్కడ బాలకృష్ణ విజయం సాధించారు. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం బాలకృష్ణ అక్కడ వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ అభ్యర్థి దీపిక బాలకృష్ణకి ఎలాంటి పోటీ ఇచ్చింది? ప్రధానంగా హిందూపూర్లో 2 సామాజిక వర్గాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఒకటి కురుబ, ఇంకొకటి మైనారిటీ. సో వీళ్ళిద్దరూ ఏ పార్టీ వైపు మొగ్గు చూపారు? దాని గురించి డిస్కస్ చేద్దాం. సార్ చెప్పండి, బాలకృష్ణకి ఈసారి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందా, లేకపోతే వైసీపీ అభ్యర్థి దీపికకి ఎక్కువ ఎడ్జ్ ఉండే అవకాశం ఉందా? ఇది ట్రెడిషనల్ ఓటింగ్ అని ఒకటి ఉంటుంది కార్తీక్. హిందూపూర్లో ఆ ఓటింగ్ అంతా తెలుగుదేశం పార్టీకే మొగ్గు చూపుతూ ఉంటుంది. మొదటి నుంచి కూడా 1983 నుంచి తీసుకుంటే అక్కడ ముస్లిం మైనారిటీ ఎక్కువ ప్రభావితం చేస్తుంటారు. ఆ తర్వాత కుర్బా కమ్యూనిటీ పెరిగిపోయింది. సో వీళ్ళు ఈ 2 కమ్యూనిటీలు తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటాయి మొదటి నుంచి కూడా. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ విజయం కానీ, ఆ తర్వాత అబ్దుల్ ఘనీ ముందు వెంకటరామన్ కానీ, అబ్దుల్ ఘనీ కూడా బాలకృష్ణ కోసం ఆయన సీట్ని సాక్రిఫైస్ చేశారు. ఇదంతా 2014 ముందు. 2014లో బాలకృష్ణ గెలిచారు. ఆ తర్వాత 18లో కూడా గెలిచారు. మూడోసారి హ్యాట్రిక్ కోసం ఆయన ఎదురు చూస్తున్న సందర్భంగా అనిపిస్తుంది. మొత్తానికి అక్కడ మైనారిటీ ఓటింగ్ చాలా కీలకంగా ఉంటుంది. ఆ మైనారిటీ ఓటింగ్ అంతా హిందూపూర్లో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలుకుతూ ఉంటుంది. ఇక కురుబా కమ్యూనిటీ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన ఎవరైతే బాలకృష్ణకి అపోజిట్గా వైఎస్ఆర్ తీసుకొచ్చిందో దీపికా రెడ్డి, యాక్చువల్గా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఆవిడది, వాళ్ళ హస్బెండ్ రెడ్డి, ఈవిడ కురుబా కమ్యూనిటీ. సో ఆ రెడ్డి ఈవిడ పెట్టుకొని అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు. కానీ హిందూపూర్లో బాలకృష్ణ మీద అంత ప్రభావవంతమైన పోటీ ఇస్తుందా, అంత కాంపిటీట్ చేయగలదా పొలిటికల్గా అంటే అక్కడ స్థానికంగా మాత్రం బాలకృష్ణకు ధీటైన అభ్యర్థి అయితే ఈమె కాదు అనే ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికి మూడోసారి బాలకృష్ణకి ఈ విజయం చాలా తేలిగ్గా కూడా బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. ఇక్కడ వైసీపీ చూసినట్టయితే పదే పదే హిందూపూర్లో అభ్యర్థులు మార్చింది. 2014లో నవీన్ నిశ్చల్, 2019లో ఇక్బాల్, ఇప్పుడు దీపిక. ఇలా పదే పదే అభ్యర్థులను మార్చడం వైసీపీకి కాస్త నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది కదా అక్కడ? ఖచ్చితంగా. ఎందుకంటే ఒక అభ్యర్థి, ఒక స్థిరమైన అభ్యర్థి ఒక నియోజకవర్గాన్ని మెయింటైన్ చేస్తూ అక్కడ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మొదటి నుంచి ఒక 2 టర్మ్లు కనుక అక్కడ ఉంటే ఎవరు ఎలాంటి వాళ్ళు, ఎవరు జెన్యున్గా తన పార్టీకి మద్దతు చూపుతారు, ఎవరు అటు ఇటుగా ఉంటారనేది అక్కడ స్థానికంగా ఉన్నవాళ్ళు కానీ ఒక 2 టర్మ్లు పూర్తి స్థాయిలో అక్కడ స్థానిక నాయకులు ఉంటే అన్నీ తెలుసుకోగలరు. కానీ మాటికి ప్రతి సార్వత్రిక ఎన్నికల అభ్యర్థిని మార్చడం, స్థానికంగా ప్రజల పల్స్ పట్టుకోవడం కష్టం అవుతుంది కార్తీక్. ఇట్లా అభ్యర్థులను మారుస్తూ ఉంటే అక్కడ లోకల్ పబ్లిక్ ఏమనుకుంటున్నారు, వాళ్ళ మద్దతు ఎవరికి ఇద్దామనుకుంటున్నారు అని గ్రహించడం కానీ, తెలుసుకోవడం కానీ, వాళ్ళ నాడిని పట్టుకోవడం కానీ అభ్యర్థులను మారుస్తుంటుంటే కష్టం. ప్రధానంగా బాలకృష్ణ గెలుపుకి కూడా ఒక అవకాశం కాస్త నెగిటివ్ ఇంపాక్ట్గా మారే అవకాశం ఉంది. అది బాలకృష్ణ హిందూపూర్కి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారు, ఈ నియోజకవర్గంలో ఆయన ఎక్కువ ఉండట్లేదు అనే విమర్శ ఆయనపై ఉంది కదా, అదేమన్నా టీడీపీ రిజల్ట్ అక్కడ మార్చే అవకాశం ఉందా? లేదు. బాలకృష్ణ షూటింగ్స్ కోసం ఆయన బయటికి వెళ్ళినా కూడా, నియోజకవర్గానికి వెళ్ళకపోయినా కూడా ఆయన ఒక ఇన్ఛార్జిని నియమించారు అక్కడ గతంలో 2014లో. సరే, ఆ ఇన్ఛార్జి కాస్త ఎక్కువ పవర్ ఉపయోగించారు అనే వార్తలు వచ్చే తర్వాత ఆయన మార్చడం, ఆయన మీద బాలకృష్ణ ఆగ్రహం చేయడం, ఆయన మార్చడం, ఇవన్నీ జరిగాయి. కానీ పగడ్బందీ వ్యవస్థ మాత్రం అక్కడ నడుస్తూనే ఉంటుంది. గజ్వేల్లో మనం చూసే ఎగ్జాంపుల్, గజ్వేల్లో ఎమ్మెల్యే కేసీఆర్, కానీ అక్కడ ఒంటేరు ప్రతాప్ రెడ్డిని అని చెప్పి ఇన్ఛార్జిగా పెట్టి మొత్తం ఏ సమస్య ఉన్నా సరే ఒంటేరు ప్రతాప్ రెడ్డికి చెప్పాలి స్థానిక ప్రజానికం. ఎందుకంటే కేసీఆర్ వెళ్ళి అక్కడ గజ్వేల్ నియోజకవర్గంలో కూర్చొని ప్రతి సమస్య పరిష్కరిస్తాను అనలేడు, పబ్లిక్లో వచ్చి కలవండి అని చెప్పలేడు, ఎందుకంటే సీఎం పోస్ట్ ఉంది కాబట్టి. అట్లాగే బాలకృష్ణ ఒక నటుడు, ఆయనకి షూటింగ్స్ ఉంటాయి. 365 డేస్లో ఎంత లేదన్నా ఒక 250 డేస్ ఆయన షూటింగ్లో పాల్గొనాల్సి ఉంటుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఆయన అక్కడ ఒక ఇన్ఛార్జిని పెట్టారు.
అన్ని సమస్యలు ఆయన తెలుసుకుంటారు. ఆ సమస్యలను కూడా బాలకృష్ణ చేరవేస్తారు. ఆ సమస్యల పరిష్కారం కోసం ఈయన ఖచ్చితంగా అక్కడ టైం తీసుకొని ఇట్లా గతంలో జరిగింది 2014 నుంచి మనం చూస్తున్నాం. 2018 గెలిచినప్పుడు కూడా అదే పని చేశారు. ఇంకా రేపు చూడాలి ఏం చేస్తారని. అయితే హిందూపూర్ వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి, సమన్వయ లోపం ఉందని చెప్పి అనేక విమర్శలు ఉన్నాయి. అక్కడ దీపికకి ఎవరు సహకరించలేదు అనేది ఒక ప్రధాన విమర్శ ఉంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడంతా ఎలక్షనీరింగ్ కూడా ఆయన చేసుకున్నారని చెప్పి ఒక ఊహాగానాలు వస్తున్నాయి. దానిపై మీ అభిప్రాయం ఏంటి? అండ్ అది వైసీపీకి అక్కడ ఓటమి దిశగా ఉన్న వెళ్ళే అవకాశం ఉందా? ఖచ్చితంగా అభ్యర్థులని మాటి మాటికి మార్చడం, స్థానికంగా సమస్యల గురించి అంతగా అవగాహన లేకపోవడం, ఈ నేపథ్యంలో అక్కడ అంతర్గత పోరు, ఆధిపత్య పోరు ఇవన్నీ వైసీపీకి కాస్త తలనొప్పిగానే పరిణమించాయి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయన జిల్లా మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆయన ద్వారా ఈవిడ ఏంటి, అక్కడ ఏ కమ్యూనిటీని పెడితే విజయం సాధిస్తారు, బాలకృష్ణకు ధీటైన అభ్యర్థి ఎవరు అని చెప్పి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నుంచి ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాతనే జగన్మోహన్ రెడ్డి ఈవిడికి టికెట్ ఇచ్చి అక్కడ నిలబడడం జరిగింది. అయితే ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చేవరకు నాయకుల మధ్య ఏకాభిప్రాయం అయితే అంతగా లేదని చెప్పవచ్చు. హిందూపూర్ నియోజకవర్గం బాలకృష్ణది మొత్తం ఒకటే బెల్ట్ ఉంటుంది, చిత్తూరు జిల్లా పక్కనే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా ఇంత సానుకూల వాతావరణంతో పనిచేసిన దాఖలాలు లేవు. మొత్తానికి బాలకృష్ణ ఇటు అక్కడ ఆయన గెలుపు కోసం ఈ అభ్యర్థిని నుంచోబెట్టడం సునాయాసం అనే చర్చ కూడా జరుగుతుంది. మనం అక్కడ గ్రౌండ్ రిపోర్ట్ బట్టి మనకు వచ్చిన సమాచారం ఏంటంటే బాలకృష్ణపై ఎలాంటి వ్యతిరేకత లేదు, అలా అని చెప్పి పాజిటివిటీ కూడా లేదు. ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ టీడీపీకి అట్టానే ఉంది, కానీ అది కాస్త డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి మనకి గ్రౌండ్ రిపోర్ట్ వచ్చింది సార్. ఇది వాస్తవమేనా? అంటే ట్రెడిషనల్ ఓటింగ్ డిస్టర్బ్ అయ్యేది ఎందుకు అవుతుందంటే ఎమ్మెల్యేగా బాలకృష్ణ స్థానికంగా ఉండడం లేదని ఒకటే కారణం. ఆయన ఒక ఇన్ఛార్జిని పెట్టారు, ఆయన చూసుకుంటారు. అయినప్పటికీ కూడా మనం సమస్య ఇన్ఛార్జ్ చెప్పుకోవడం వేరు, అసలు క్యాండిడేట్ చెప్పుకోవడం వేరు, చాలా తేడా ఉంటుంది. ఇన్ఛార్జి స్పందించడం వేరు, మన సమస్య పట్ల ఒరిజినల్ ఎమ్మెల్యే స్పందించడం. సో ఈ కోణంలో ఉంటే కాస్త కోస్త అసంతృప్తి ఉంటే ఉండొచ్చు, కానీ అది ఓటు వెయ్యను అనేంత తీవ్రంగా వ్యతిరేకత అయితే ఉండకపోవచ్చు. ఒకవేళ ఇప్పుడు కనుక మళ్ళీ బాలకృష్ణ అక్కడ మళ్ళీ మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తే కనుక అక్కడ ఇలాంటి అసంతృప్తిగా ఎవరున్నారు వాళ్ళందరూ కలిసికట్టుగా బాలకృష్ణను కలిసి ఇక్కడ సమస్యలు తెలుసుకోవాలన్నా, వాటికి పరిష్కారం చూపబడాలన్నా మీరు స్థానికంగా కొన్ని రోజులు నియోజకవర్గంలో కేటాయిస్తే బాగుంటుందని ఒక సూచన సలహా ఇచ్చే అవకాశం ఉంది. ఆ దిశగానే అక్కడ లోకల్ జనాలు కూడా ముందడుగు వేసే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సార్. సో వ్యూస్ చూశారు కదా, హిందూపూర్లో వైసీపీ నాయకత్వ లేమి, సమన్వయలేమి తీవ్రంగా కనిపిస్తుంది అక్కడ. సో అదే అక్కడ వైసీపీ ఓటమికి కారణమవుతుందని చెప్పి అనేక మంది విశ్లేషణ వినిపిస్తున్నారు. ఈసారి హిందూపూర్లో బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారని చాలా మంది భావిస్తున్నారు. మీరు బాలకృష్ణ హ్యాట్రిక్ కొడతారా హిందూపూర్లో? మీరేమనుకుంటారు? కామెంట్ సెక్షన్లో పంచుకోండి. థ్యాంక్ యూ.